శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. శ్రీకృష్ణ పరమాత్మగా ఆ శ్రీ మహావిష్ణువు జన్మించిన ఘట్టం. ఈ భాగవత గాథను పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి గంగా నది ఒడ్డున వివరిస్తున్నారు. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని ఈ శ్రీకృష్ణావతార గాథను తెలియచేస్తున్నారు. శ్రీ మహావిష్ణువు దేవకీదేవి అష్టమ గర్భాన శ్రీకృష్ణ రూపంలో జన్మించారు. కారాగారంలో అలా జన్మించిన దేవకీదేవికి జన్మించిన ఆ పసిపిల్లాడిని చూడంగానే దివ్య రూపంతో దర్శనమిచ్చాడు శ్రీ మహావిష్ణువు. వసుదేవుడు దేవకీదేవి ఆ పిల్లవాడిని ఇలా చూశారు. ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు అంటే నీల మేఘాన్ని పోలిన దేహంతో ఉన్నాడు. దీర్ఘమైన 4 చేతులను కలిగి ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ కన్నులు తెల్లని తామర రేకులను పోలున్నాయి. గద, శంఖం, చక్రం, పద్మం ఈ 4ంటిని చతుర్బాహువులందు ధరించి ఉన్నారు. శ్రీ మహావిష్ణువు తన నిజ స్వరూపాన్ని చూపించారు దేవకీ వసుదేవులకు. విశాలమైన వక్షస్థలం అందంగా ఉంది. కంఠమందు కౌస్తుభమణి మెరుస్తూ ఉంది. రత్నస్థగితమైన మొలత్రాడు, కంకణాలు, భుజకీర్తులు, శ్రీవత్సము అనే పుట్టుమచ్చ ఇవన్నీ అత్యంత మనోహరంగా ఉన్నాయి. చెవులకు గల శ్రేష్టములైన మకర కుండలాల యొక్క కాంతులతో అందమైన ముంగురులతోడి లలాటం శోభాయమానంగా వెలిగిపోతోంది. విలువైన మణులతో కూడిన మేలైన కిరీటం మెరిసిపోతోంది. నిండు చంద్రునిలాగా వెలిగిపోతున్నారు ఆ శ్రీ మహావిష్ణువు. భక్తులను కాపాడేవాడు, మంచి గుణాలు కలవాడు, మిక్కిలి కరుణ కలవాడు అయిన ఆ బాలుణ్ణి చూసి చూపు తిప్పుకోలేక శరీరం జలధరింప ఆ తేజస్సుకి ఆశ్చర్యపడి సంతోష అతిశయం చేత మహోత్సాహాన్ని పొందాడు వసుదేవుడు. స్నానము సేయగరామిని నానంద రసాబ్ధిమగ్నుడై విప్రులకున్ ధేనువులం 10,000ను మానసమునధార ఓసె మరి ఇచ్చుటకున్. ఆ వసుదేవుడు నిజానికి చక్రవర్తి, కానీ ఇప్పుడు ప్రస్తుతం కంసుని కారాగారంలో ఉన్నారు. ఏం చేయాలో తెలియటం లేదు. ఆ ఉత్సాహంలో మహానంద సాగరంలో మునక వేస్తూ పురిటి స్నానం చేయడానికి కుదరదు కదా. వసుదేవుడు బ్రాహ్మణులకు మనస్సులోనే 10,000 పాడి ఆవులను దానం చేసేశారు. అంతేకాకుండా వసుదేవుడు ఈ పురిటి ఇంట కుడ్య దీపంబును బోలి చాలా దీపించి నిజంబి పాపడు నలుమొగముల యా పావని గనిన మేటియ గుణని భక్తిన్ చాగి మ్రొక్కి లేచి సరగున నొసలిపై కేలు దమ్మిదోయి గీలు కొలిపి పాపడనక వెరక పాపని మొదలింటి పోకలెల్లా దలచి పొగడదొడగే. ఆ వసుదేవునికి దేవకీదేవికి చిన్న పాపళ్ళ కనిపించలేదు. శ్రీ మహావిష్ణువు ఆయన చతుర్భుజ రూపంతో కనిపించారు. అప్పుడు ఆ వసుదేవుడు ఇలా అనుకుంటున్నాడు, ఈ పొరిటింటికి మంచి ప్రకాశం గల దీపంలాగా వెలిగిపోతున్నాడు ఈ పిల్లాడు, ఈ బాలుడు. ఇతడు చతుర్ముఖ బ్రహ్మను కన్నా ఆ శ్రీ మహావిష్ణువు కదా అని మహాభక్తితో సాష్టాంగ నమస్కారం చేశాడు. అలా సాగి మ్రొక్కి నెత్తి మీద తామర జంట లాంటి తన 2 చేతులను చేర్చుకొని నమస్కారం చేశాడు. తన బిడ్డ అని భావించలేదు. ఆ శిశువు సాక్షాత్ పరమాత్మ అని దేవకీ వసుదేవుడికి తెలిసింది. ఏ నిన్ను నఖిల దర్శను జ్ఞానానంద స్వరూప సంతతు నపరాధీనుని మాయా దూరుని సూనినిగాగంటి నిట్టి చోద్యము కలదే. ఆ వసుదేవుడు స్తుతిస్తున్నాడు శ్రీ మహావిష్ణువుని. స్వామి, నువ్వు సమస్త సృష్టిని నీ యందు దర్శింపజేస్తావు. నీ స్వరూపం కేవలం ఆనందం, అనుభవంతో కూడి ఉన్నది. నువ్వు శాశ్వతుడవు, ప్రకృతి కంటే కూడా అతీతుడవు.
ఎవ్వరికీ లొంగాల్సిన పని లేదు. మాయ నిన్ను స్పృశించలేక దూరంగా నిలిచుంటుంది. అలాంటి నిన్ను నేను కుమారుడిగా పొందాను. ఇంతకంటే విచిత్రం ఉందా? అచ్చుగని మాయనమును జెచ్చర త్రిగుణాత్మికముగా చేసిన జగముంజొచ్చిన క్రియ జొరకొందువు. చొచ్చుటయును లేదు, లేదు సొరకొండుటయున్. శ్రీ మహావిష్ణువు, నీ మాయ చేత శీఘ్రంగా త్రిగుణాత్మకంగా జగత్తులను సృష్టించి ఆ లోకాలలో నువ్వు ప్రవేశిస్తావు. అదేవిధంగా మాయాతీతుడమైన నువ్వు ప్రవేశించకుండా కూడా ఉంటావు. అది నెట్లన మహదాదుల బోలెడి దైవేర వేరేయి అన్ని విధము లఘు సూక్ష్మభూతంబులమర షోడశ వికారములతో గూడి విరాట్టనంగా పరమాత్మునకు నీకు వరపైన మేను సంపాదించి అందులో బడియుబడక యుండు సృష్టికి యున్న కారణమున వానికి లోని నిభవంబు గలుగా దట్లు బుద్ధి నెరుగ ననువైన లాగున గలుగు నింద్రియముల కడల నుండి వాని పట్టులేక వరుస జగంబుల గలసియుండి అయిన గలయవెప్పుడు. ఓ పరమాత్మ, ఇది ఎలా అంటే నీ మాయతో నువ్వు సృష్టిలో ప్రవేశిస్తావు, సృష్టి చేస్తావు, ఆ సృష్టిలో ప్రవేశిస్తావు, కానీ ప్రవేశించకుండా కూడా ఉంటావు. ఇది ఎలా అంటే నీ శక్తి అనే నీటి నుంచి సృష్టిలోని సూక్ష్మ శక్తులు అన్నీ కలిసి విరాట్ అనే స్వరూపాన్ని కలగజేస్తాయి. ఇది మహాసముద్రం నుండి సృష్టించబడిన బుడగ లాంటిది. ఆ విరాట్ స్వరూపంతో సృష్టి కార్యాన్ని నువ్వు నిర్వర్తించినా దానికి ముందే ఉన్నావు కాబట్టి నువ్వు సృష్టికి అందకుండా ఉంటావు. కాబట్టి సృష్టి మొదలైన తర్వాత విరాట్ రూపంగా ప్రకటితమైన సృష్టికి అతీతంగానే ఉన్నవాడివి. ఈ విధంగా నువ్వు ప్రవేశించడం ఉండదు, అలా అని ప్రవేశించకపోవడము ఉండదు అని పరమాత్మతో ఇలా అంటున్నారు వసుదేవుడు. సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవాత్మ వస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవులోను సంధులు వెలయిన్. ఓ సర్వేశ్వర, సర్వ ప్రపంచము నీ లోపలదే కదా. నువ్వు సర్వాత్మకుడవు, సర్వ పరిపూర్ణుడవు. నీకు వెలుపల లోపల అనే భేదం లేదు. ఎలాంటి మార్పులు ఎప్పుడూ లేనివాడివి, సర్వేశ్వరుడవు కదా. ఆత్మ వలన గలిగి అమరు దేహాదుల నాత్మ కంటే వేరు లవియటంచు తలచువాడు మూఢతముడు కావుననేష విశ్వమెల్ల నీవ వేరు లేదు. ఆత్మ నుండి శరీరం, మనస్సు మొదలైనవి కలుగుతాయి. అవి ఆత్మ కంటే వేరు అని తలిచేవాడు మూర్ఖుడు కాకపోతే ఇంకేంటి? విశ్వమంతా నువ్వే అయి ఉన్నావు. నువ్వు కానిది వేరుగా ఏదీ లేదు పరమేశ్వర. గుణము వికారంబు గోరికయును లేని నీ వలన జగంబు నిరిజనించు బ్రబ్బులేదగు నంచు పలుకుట తప్పుగా దీసుండవై బ్రహ్మ మీవయైన నిను గొల్చు గుణములు నీయాన తులుసేయ భటుల శౌర్యంబులు పతికి వచ్చు పగిది నీ గుణముల బాగులు నీవని తోచును నీ మాయ తోడగూడి నీవు రక్తధవళ నీలవర్ణంబుల జగము సేయగావ సమయ చూడ ధనరుదట్లు నేడు దైత్యుల దండింప పృథివిగావనవతరించి తీసా. ఓ పరమాత్మ, నీ వల్ల జగం సృష్టించబడిన సత్వాది గుణాలు కానీ జనన మరణాది రూప వికారాలు కానీ నీకు లేవు. సృష్టి స్థితి లయాలు చేయాలనే కోరిక కూడా నీకు లేదు. లోకాలు క్రమంగా వర్ధిల్లుతున్నాయి, లయిస్తున్నాయి అని చెప్పడం పొరపాటు కాదు. ఎందుకంటే ఓ పరమాత్మ, నీకు జననాది వికారాలు ఏమీ లేనివాడివి. అయినా సరే సర్వకర్తవు కాబట్టి నీ సంకల్పం వల్ల పుట్టిన సత్వాది గుణాలు నీ చేత ప్రేరేపించబడి సృష్టి స్థితి లయాలు చేస్తున్నాయి. సేవకులు చేసిన పనులు ప్రభువులు చేసినట్లే అనిపిస్తుంది, సహజం కదా.
అలాగే నీ సంకల్పం నుండి పుట్టిన సత్వరజస్తమో గుణాల చేత చేయబడిన సృష్టి స్థితి లయాలు నీ చేత చేయబడ్డట్టే తెలుస్తోంది. నువ్వు ఎర్రని రంగుతో కూడి ఉన్నప్పుడు రజోగుణ రూపుడవై సృష్టిస్తావు. తెల్లని రంగుతో కూడి ఉన్నప్పుడు సత్వగుణ స్వరూపుడవై ఈ సృష్టిని రక్షిస్తావు. నల్లని రంగుతో కూడి ఉన్నప్పుడు తమోగుణ రూపుడవై సృష్టిని లయం చేస్తావు. ఈ రోజున దైత్యులైన కంసాదులను దండించడానికి ఈ భూమి మీద అవతరించావు. నువ్వు నాకు ప్రభువు. అంటే ముందే వసుదేవుడికి తెలుసు కదా అష్టమ గర్భం కంసుడిని చంపుతుంది అని. మింటన్ రోసిన మ్రోత దాలిమిని లో మేండ్రింపమున్నీవు నా ఇంటం బుట్టెదవంచు కంసుడు దొడిన్ హింసించని ఎన్నలన్ గంటంగూరుకు దేడు నీ యుదయమాకారా జనుల్ చెప్పగా బంటింపండెదురేగు చుందెంచు వడి నీపై నేడు సన్నద్ధుడై. కంసుడు పూర్వం ఆకాశవాణి వల్ల విన్న మాటలు తనకి మరణ భయాన్ని పుట్టించాయి. ఆ కోపంతో నువ్వు నా ఇంట్లో పుడతావని నీ మీద పగ చేత నీ కంటే ముందు పుట్టిన అన్నలందరినీ సంహరించాడు. నువ్వు పుట్టి తన్ను చంపుతావు అనే దిగులుతో నిద్రాహారాలను సైతం వదిలేసి నువ్వు ఎప్పుడు పుడతావా అని ఎదురు చూస్తున్నాడు. నువ్వు జన్మించావు అని తెలియంగానే ఈ కావలి వాళ్ళందరూ చెప్పంగానే నిన్ను సంహరించడానికి వెంటనే వస్తాడు అని వసుదేవుడు చెప్పాడు. అంటే ఈ లోపల ఇలా వసుదేవుడు స్తుతిస్తుంటే ఆ శ్రీకృష్ణమూర్తిని దేవకీదేవి ఆ బాలుని అప్పుడు ఆవిడ తేరిపార చూసింది. మహాపురుష లక్షణాలు కలవాడు, జ్ఞానస్వరూపుడు, కోమలమైన దేహం కలవాడు ఆయన ఆ దేవదేవుని చూసి ఎప్పుడైతే ఈ కంసుడు గురించి వసుదేవుడు చెప్పాడో ఒకసారి భయంతో ఆ దేవకీదేవి ఇలా అంది. అట్టిట్టి ధనరానిదై మొదలై నిండు కొన్నదై వెలుగుచు గుణము లేనిదై యొక్క చందంబుదై కలదై నిర్విశేషమై క్రియలేక చెప్పరానిదే రూపమని శృతులెప్పుడు నుడివెడి యా రూపమగుచు నధ్యాత్మదీపమై బ్రహ్మ రెండవ అర్థంబు తుది జగంబులు నశింపగా పెద్ద భూతగణము సూక్ష్మభూతమందు చొరగ నా భూతంబు ప్రకృతిలోన జొరగ ప్రకృతి ఓయి వ్యక్తమందు జొరగ వ్యక్తమడంగను శేష సంజ్ఞ నీవు సెలువమగుదు. ఆ దేవకీదేవి అంటోంది, ఓ పరమాత్మ, వేదములు నీ యొక్క ఏ రూపాన్ని అవ్యక్తంగా సర్వకారణంగా వర్ణించాయో అలాంటి శ్రీ మహావిష్ణువు నువ్వే కదా. ఏ బ్రహ్మము జ్యోతి స్వరూపమై అన్నింటా నిండి వెలుగుతూ ఉంటుందో, గుణాలకు అతీతంగా ఏ తత్వమైతే ఏకమై నిలబడి ఉన్నదో అది నువ్వే కదా. ఏది అనిర్వచనీయమైనదో నిష్క్రియమైనదో అది నీవే. ప్రళయానంతరం బ్రహ్మ ఆయువు పరిసమాప్తమైనప్పుడు శేషుడమైన నువ్వు ఒక్కడివి ఏకమాత్రంగా శేషించి ఉంటావు కదా. సృష్టి మొత్తం అంతా లయమైన ఉండేది నువ్వే కదా అని ఆ దేవకీదేవి అంటోంది. విశ్వములీల ద్రిప్పుచు నవిద్యకు జుట్టమవైన నీకు దా శాశ్వతమైన కాలమిది సర్వము వేడబ మందురట్టి విశ్వేశ్వర మేలుకుప్ప నిన్ను నెవ్వడు గోరి భజించు వాడపో శాశ్వత లక్ష్మి మృత్యుజయ సౌఖ్యయుతుండభయుండు మాధవ. ఓ మాధవ, ఈ విశ్వాన్ని నీ లీల చేత నడిపిస్తున్నావు కాబట్టి దానికి ఆధారమైన అవిద్య అనబడే మాయ నీకు దగ్గరి బంధువు. అందుకనే ఈ ప్రపంచం అంతా మాయతో నిండుంది. శాశ్వతము అనంతమైన కాలస్వరూపుడమైన నిన్ను ఎవరైతే కోరి భజిస్తారో వాళ్ళు స్వస్థచిత్తులై శాశ్వతంగా లక్ష్మీ కళలను మృత్యుంజయ తత్వాన్ని నీ అభయప్రదానంతో పొందగలరు. ఒంటి నిల్చి పురాణ యోగులు యోగ మార్గ నిరూఢులై కంటి మందురు కానెనిక్కమ కానరీ భవదాకృతి గంటి భద్రము గంటి మాంసపు గన్నులంగనబోలది తొంటి రూపు దొలంగ బెట్టుము తోయ దీక్షణ మృక్కెదన్. తల్లి కదా ఆవిడ చిన్నపిల్లాడిగా చూడాలని అనుకుంటోంది. ఓ తోయ దక్షిణ, పురాణ యోగులు నిర్వికల్ప సమాధి చేత కూడా నిన్ను దర్శించామని అంటారు కానీ నిజంగా వాళ్ళు నిన్ను చూడలేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చూడదలిచిన రూపాన్ని చూశారు. నీ మొత్తం రూపాన్ని చూడడం ఎవరికి సఖ్యం కాదు.
నువ్వు అనుగ్రహించే రూపం కాదు. కానీ నేను నీ అనుగ్రహం చేత శ్రీ మహావిష్ణువు నీ రూపాన్ని నేను చూశాను. కృతార్థురాలనయ్యాను. ఇంక నాకు ఈ చర్మ చక్షువులతో నీ దివ్యమంగళ విగ్రహాన్ని నేను శక్తురాలిని కాను. సర్వానికి ఆధారమైన నీ ఈ రూపాన్ని ఇంక మరుగుపరచు స్వామి, నీకిదే నమస్కారము. ఆవిడ ఇప్పటిదాకా చూసింది ఆ శ్రీ మహావిష్ణువు రూపాన్ని. పసిపిల్లాడు కనిపించడం లేదు. ఆవిడ అనుకుంటోంది, ఇంకా చూడలేను నేను ఈ కళ్ళతో నీ రూపాన్ని నేను చూడలేను. చర్మచక్షువులు కదా! ఆ రూపాన్ని చూడగలగడం కూడా ఎంతో, ఎంతో స్థాయి ఉంటే తప్ప సాధ్యం కాదు. దేవకి, వసుదేవులకి ఆ స్థాయి ఉంది కాబట్టి వాళ్ళిద్దరికీ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చతుర్భుజ రూపం కనిపించింది. ఇప్పుడు ఇంక చూడలేకపోతున్నాను నేను అంటోంది. పసిపిల్లాడిగా కనిపించాలి కదా! విలయకాలమందు విశ్వంబుని పెద్ద కడుపులోన దాచు కడిమి మేటి నటుడవీవు నేడు నా గర్భజుడవౌట పరమ పురుష వేడబంబుగాదే. ప్రళయకాలంలో అనంతమైన ఈ విశ్వాన్ని నీ కుక్షిలో, నీ కడుపులో దాచిపెట్టగల సమర్థుడవు కదా నువ్వు. అలాంటి నువ్వు ఈరోజు నా కడుపున పుట్టడం నీ మాయ కాకపోతే మరేమిటి? నలినలోచన నీవు నిక్కము నాకు బుట్టెదవంచు నీ కలుడు కంసుడు పెద్ద కాలము కార ఇంట నడంచే దుర్మలిన చిత్తుని నాగ్నసేయము మమ్ము గావుము భీతులన్ నులుసులేక ఫలించె నోచిన నోములెల్లను నీవయై. దేవకీదేవి ఆ తల్లి అంటుంది, ఓ తామర రేకుల్లాంటి కనులు కలవాడా, నువ్వు నాకు పుడతావని నీచుడైన కంసుడు చాలా కాలంగా మమ్మల్ని చెరసాల్లో పెట్టి బంధించాడు. కాబట్టి ఆ దుర్మార్గుడిని శిక్షించవయ్యా, మమ్మల్ని రక్షించు. మేము నోచిన నోములన్నీ కొరత లేకుండా నీ రూపంలో ఈ విధంగా ఫలించాయి అని దేవకీదేవి, వసుదేవుడు ఇద్దరు కూడా ఆ మహావిష్ణువును స్తుతించారు. పసిపిల్లాడు పుట్టాడు, కానీ పసిపిల్లాడి రూపం వాళ్ళకి కనిపించలేదు. శ్రీ మహావిష్ణువు రూపం కనిపించింది. ఈ విధంగా దేవకీదేవి స్తుతించగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు, తల్లి నువ్వు పూర్వం స్వయంభవ మన్వంతరంలో కృష్ణి అనే పరమ పతివ్రతవు. దేవకి వసుదేవుల యొక్క పూర్వజన్మల వృత్తాంతాన్ని పరమాత్మ వాళ్ళకి చెప్తున్నారు. ఓ తల్లి నువ్వు పూర్వం పృశ్ని అనే పరమ పతివ్రతవు. వసుదేవుడు సుతపుడు అనే పేరు గల ప్రజాపతి. మీ ఇద్దరు సృష్ట్యాదిలో ఆ బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు నిగ్రహంతో ఇంద్రియాలకు లోబడకుండా వానకు, గాలికి, ఎండకు, మంచుకు సహించి మీ మనస్సుని నా యందు నిలిపి ఆకులు, కూరలు తింటూ మనస్సులో ఏమీ కల్మషం లేకుండా తీక్షణంగా దేవమానంలో 12,000 సంవత్సరాలు తపస్సు చేశారు. అప్పుడు నేను మీ తపస్సుకు మెచ్చాను. మీకు ప్రత్యక్షమై మీకు ఇష్టమైన వరాన్ని కోరుకోమన్నాను. మీరు నా మాయలో చిక్కినందున అందరికీ లభ్యమయ్యే మోక్షాన్ని కోరక నా వంటి కొడుకు కావాలని కోరారు. నేను అలాగే అని వరమిచ్చి పృశ్ని గర్భుడు అనే పేరుతో మొదట్లో మీకు జన్మించాను. అదితియు కశ్యపుడును నన విదితులరగు మీకు గురుచ వేషంబున నేను దయించితి వామనుడన ద్విదశేంద్రానుజరుడనై ద్వితీయ భవమునన్. మొదటి జన్మలో మీరు పృశ్ని, సుతపుడు అనే భార్యాభర్తలు 12,000 సంవత్సరాలు తపస్సు చేసి కుమారుడు కావాలన్నారు. మీరు రెండవ జన్మలో అదితి, కశ్యపుడు అనే నామధేయాలతో జన్మించారు. మీ ఇద్దరికి వామనుడు అనే పేరుతో వటువుగా జన్మించాను. అప్పుడు ఇంద్రుడు నాకు అన్నగారు. అప్పుడు వామనుడిగా నేను వటువుగా వెళ్ళిపోయి బలిచక్రవర్తిని అణిచేశాను. ఇప్పుడు ఇది 3వ జన్మ. ఇప్పుడు 3వ బామున తప్పక మీ కురువురకును ధనయుడనైతిన్ చెప్పితి పూర్వము మీయందెప్పటికి లేదు జన్మమిటపై నాకున్. ఇది 3వ జన్మ. మీరు 3వ జన్మలో దేవకి వసుదేవులుగా జన్మించారు. నేనిచ్చిన మాట ప్రకారం మీకు పుత్రుడినై పుట్టాను. నాకు ఇంకా మీ యందు మళ్ళా జన్మ లేదు. మీకు మోక్షం వస్తుంది. నందనుడనియుంబరమానందంబగు బ్రహ్మమనియు నను దలచుచు నా పెందెరువు నొందెదరు నా ఎందలి ప్రేమమున భవమున అందరు మీరల్. మీ ఇద్దరు నన్ను పుత్రుడిగా భావిస్తూ ఉన్నా ఇప్పుడు అనుగ్రహించిన ఈ నిరతిశయానంద స్వరూపం
ఈ రూపం కనిపించింది కదా మీకు, దానివల్ల పరబ్రహ్మంగా కూడా తలపోస్తూ ఉంటారు. ఆ స్మరణ వల్ల పరమపద మార్గాన్ని పొంది, నా యందల ప్రేమ చేత మీరు ఇంక మళ్ళా జన్మ ఎత్తరు. మీకు ఇదే కడపటి జన్మ అని ఇలా పలికి, ఆ ఈశ్వరుడు ఆ రూపాన్ని, ఆ అద్భుతమైన, ఆ దివ్యమైన శ్రీ మహావిష్ణువు చతుర్భుజుడైన రూపాన్ని వదిలిపెట్టేశాడు. వదిలేసి రెప్పలిడక తల్లిదండ్రులు తప్పక తను జూడ మాయ ధనరి లలితుడై ఎప్పుడటు కన్న పాపని యొప్పున వేడుకలు చేసెనొక కొన్ని నృపా. ఆ శ్రీ మహావిష్ణువు, ఓ రాజా, పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి చెప్తున్నారు. ఆ శ్రీ మహావిష్ణువు ఇలా పలికి ఆ రూపాన్ని వదిలేసి శిశు రూపాన్ని ధరించాడు. ఆ దివ్య రూపాన్ని వదిలేసి రెప్ప వేయక తల్లిదండ్రులు తను చూస్తుంటే తన మాయ చేత కోమలమైన దేహాన్ని ధరించి అప్పుడే పుట్టిన శిశువు లాగా ప్రవర్తించాడు. కళ్ళెత్తి చూశాడు. అప్పుడు వసుదేవుడు, అంత వసుదేవుండు తనకు చేయవలసిన పనులు ఈశ్వరుండైన హరి వలన నెరిగినవాడు కావున వసుదేవుడికి తనేం చేయాలో తెలిసింది. తను చేయాల్సిన కర్తవ్యాన్ని ఈశ్వరుడైన శ్రీహరి వల్ల తెలుసుకున్నాడు. తెలుసుకుని వసుదేవుడు ఏం చేశాడంటే, నెమ్మదిగా పురిటింట్లోంచి ఆ పసిపిల్లాడిని తీసుకుపోదాం అని నిశ్చయించుకున్నాడు. ఆ పురిటి ఇల్లు వెలువడి పాపని ధరలించుకొనుచు భరచదననుచున్ రూపింపనందు భార్యకు బాపయగుచు యోగమాయ ప్రభవించె నృపా. సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నారు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన సమయంలో అక్కడ యశోదకు రేపల్లెలో యోగమాయ ఒక ఆడపాపగా జన్మించింది. ఒక పాపగా జన్మించింది. రాజా, వసుదేవుడు పురిటింట్లోంచి ఆ పసివాడిని, ఆ శ్రీకృష్ణ పరమాత్మను తీసుకొని వెళ్దాం అని ఇక్కడ నిశ్చయించుకునేసరికి రేపల్లలో యశోదాదేవికి యోగమాయ కూతురుగా జన్మించింది. బిడ్డని గరముల రొమ్మున నడ్డంబుగబట్టి పదములల్లన ఇడుచొన్ జడ్డన కావలి వారల ఎడ్డు గడిచి పురిటిసాల ఎయ్యన విడలెన్. ఆ సమయంలో వసుదేవుడు బిడ్డని రెండు చేతులతో రొమ్ముకు అదుముకున్నాడు. అడుగులు నెమ్మదిగా చప్పుడు కాకుండా బయటకొచ్చాడు. ఎలా బయటికి రాగలడు అంటే అదంతా కూడా ఆ పరమాత్మ మాయ. మిగిలిన వాళ్ళందరూ నిద్రపోయారు. విష్ణుమాయతో కావలి వాళ్ళు ఉన్న చోటు కావలి వాళ్ళందరూ నిద్రపోయారు. సంకెళ్ళన్నీ ఊడిపోయినాయి. తలుపులు తెరుచుకున్నాయి. చప్పుడు కాకుండా పసిపిల్లాడిని ఇలా రొమ్ములతో రొమ్ముకు అద్దుకొని బయటికొచ్చాడు. విష్ణుమాయతో లోపల కావలి వాళ్ళున్న చోటును దాటి పురిటింట్లోంచి నెమ్మదిగా బయటికొచ్చాడు. నందుని సతికి యశోదకు బొందుగ హరియోగమాయ పుట్టిన మాయా స్పందముననొక్క ఎరుగమే క్రందుకొని నూరి వారి కావలి వారెన్. ఆ కృష్ణమాయ ఎలాంటిది అంటే పుట్టిన మరుక్షణం మాయే. ఎందుకంటే ఇక్కడ కావలి వాళ్ళందరూ నిద్రపోయారు. అక్కడ రేపల్లెలో నందుని భార్య యశోద హరి యొక్క యోగమాయ పుట్టంగానే ఆ మాయ యొక్క స్పందన చేత తెలియరాని ఒక మైకం వచ్చేసింది ఊళ్ళో వాళ్ళందరికీ. పురిటింటి కాపలా ఉన్న వాళ్ళకి అందరికీ వచ్చేసింది. అందరూ నిద్రపోయారు. ఇక్కడ కావలి వాళ్ళు నిద్రపోయారు మధురలో, అక్కడ రేపల్లలో అందరూ నిద్రపోయారు. మధురలో జనులంతా మైకంతో పడిపోయారు. ఆ సమయంలో వసుదేవుడు బాలుడిని ఎత్తుకొని పురిటింటిని దాటి సందడి లేకుండా తప్పటడుగులేస్తూ ముందు చావడిలోకి నడిచాడు. హరిమాయ వల్ల తలుపులకు వేసిన తాళాలన్నీ ఊడిపోయినాయి. తలుపులు బాగా తెరవబడగా ఏ ప్రతిబంధకం లేకుండా పెద్ద వాకిళ్ళు దాటాడు. ఆదిశేషుడు గృహద్వారాలను మళ్ళీ మూసేస్తున్నాడు. తన పడగలు విప్పి ఆ బాలుడికి గొడుగులాగా కప్పి వెంట నడిచాడు. ఆ శౌరికి దెరువొసగే ప్రకాశోద్ధత తుంగభంగ కలితధరాస కాషయగు యమున మునుసీతేషునకు వయోధిత్రోవ ఇచ్చిన భంగిన్. ముందుకెళ్తున్నాడు వసుదేవుడు. ఇలా చేతుల్లోనేమో చంటి పిల్లాడిని పట్టుకున్నాడు. యమున నది అడ్డం వచ్చింది. ఎగసిపడే తరంగాల ఒరవడిలో భూమి ఆకాశం ఏకంగా ఉన్నట్లుయా అన్నట్లుగా కనిపిస్తోంది. నెమ్మదిగా నడుచుకుంటూ ఆ మధురా నది నగరం దాటి యమున ఒడ్డుకు వచ్చారు వసుదేవుడు. ఆ యమునా నది వసుదేవుడితో కూడిన కృష్ణుని చూడంగానే చాలా ఎక్కువ ఎగసిపడే తరంగాలతో ఉన్న యమునా నది ఆ కృష్ణుడిని చూడంగానే పూర్వం లంకకు వెళ్ళే శ్రీరాముడికి సముద్రం త్రోవ ఇచ్చినట్టుగా దారిచ్చింది ఆవిడ యమునా నది. ఇలా పక్కకి తప్పుకుంది. ఇలా నెమ్మదిగా వసుదేవుడు యమునను దాటాడు. ఆ వసుదేవుడు యమునా నదిని దాటి
వేగంగా నందుని రేపల్లెలో ప్రవేశించాడు. అక్కడ ఒళ్ళు మరిచి నిద్రపోతున్నారు గొల్లవాళ్ళు. ఎవ్వరినీ నిద్ర లేపలేదు. మైమరిచి నిద్రపోతోంది యశోదాదేవి. పక్కలో ఆ బాలకృష్ణుడిని పడుకోబెట్టాడు. ఆవిడకు కుమార్తెగా జన్మించిన యోగమాయను నెమ్మదిగా ఎత్తుకున్నారు వసుదేవుడు. తిరిగి నెమ్మదిగా వచ్చిన మార్గంలోనే యమునా నది దారిచ్చింది. మధురలో అందరూ నిద్రపోతున్నారు. రేపల్లలో అందరూ నిద్రపోతున్నారు. ఎవ్వరికీ తెలియకుండా ఆ యశోదాదేవి పక్కలో బాలకృష్ణుడిని పడుకోబెట్టి, ఆవిడ కుమార్తెగా జన్మించిన యోగమాయను ఎత్తుకొని నెమ్మదిగా మళ్ళా తన గృహానికొచ్చేశారు. ఆ పసిబిడ్డను తీసుకొచ్చి దేవకీదేవి పక్కన పడుకోబెట్టాడు. పదముల సంఖ్యలలిడుకొని మదిదలకుచు శూరసుతుడు మందుండు ఓలెన్ బెదరు గలరీతి దేహము గదలించుచును దిగియుండే గరువతనమునన్. యోగమాయను తీసుకొచ్చి ఆ పాపను భార్య పక్కన పడుకోబెట్టి మళ్ళా కాళ్ళకు సంకెళ్ళు వచ్చేసాయి. సంకెళ్ళను తగిలించుకొని దిగులు పడుతూ ఏమీ ఎరగని వల్ల, భయపడిన వాళ్ళ శరీరం వణుకుతున్నట్లుగా ముడుచుకొని కూర్చున్నాడు వసుదేవుడు. వసుదేవుడు అలా కూర్చునేసరికి వనజాక్షుని తెచ్చుటయును తన సుత గొనిపోవుటయును దానెరుగక మూగిన నిద్ర జొక్కియుండెను వనజాక్షియ సోదరేయి వసుధాదీశ. పరీక్షణ మహారాజుకు చెప్తున్నారు సుఖ మహర్షి. ఓ మహారాజా, ఎంత విచిత్రం కదా! యశోదాదేవికి తన దగ్గరకు ఆ వసుదేవుడు బాలకృష్ణుడిని తీసుకురావడం కానీ, తన బిడ్డను తీసుకెళ్ళిపోవడం కానీ ఏమీ తెలీదు. ఆవిడ గాఢమైన నిద్రలో ఉంది. రాత్రంతా అలా ముంచుకొచ్చి నిద్రలోనే ఉండిపోయింది. ఈ కి కారాగారంలోకి యోగమాయ వచ్చింది. ఆ యోగమాయ వచ్చి ఊరుకుంటుందా? కంసుడిని లేపాలి కదా! అంత బాలిక యావురని ఏడ్చు చిరు చప్పుడాలించి వేకన నాక ఎంటి కావలి వారు మేల్కని చూచి తలుపుల తాళముల్ తొంటి విధమున నుండ తెలిసి చక్కన వచ్చి దేవకి నీళ్ళాడే రమ్ము రమ్మనియా భోజరాజు తోడ చెప్పిన నాతడు చిడిముడి పాటుతో దల్పంబు పైలేచి తత్తరమున వెండ్రుకలు వీడబై చీర వ్రేలియాడ దాల్మికీలూడ రోషాగ్ని దర్పమాడ భూరి వైరంబుతో గూడ పురిటియందు జాడదను జంతియా పాప చంపగదియా. యోగమాయ వచ్చేసింది కదా! ఆవిడ రాంగానే కంసుడిని లేపాలి కదా! మధురలోని కారాగృహంలో దేవకీదేవి పక్కన పడుకోబెట్టంగానే ఆ పసిబిడ్డ గట్టిగా గుక్క తిప్పుకోకుండా ఏడవడం ప్రారంభించింది. ఆ ఏడుపు వినేసరికి మొత్తం అందరికీ మైకం వదిలిపోయింది. కావలి వాళ్ళందరికీ. ఆ ఏడుపు విన్న కావలి వాళ్ళు వెంటనే లేచి వచ్చి చుట్టూ చూశారు. నాలుగు పక్కల చూసి తలుపులు తాళాలు చూశారు. తాళాలన్నీ ఇదివరకులాగానే ఉన్నాయి. హమ్మయ్య! మనం బానే ఉన్నాం, బానే కాపలా కాస్తున్నామని అప్రమత్తంగా ఉన్నామని భావిస్తూ సంతృప్తి చెంది ఆ కంసుడి దగ్గరికి పరిగెత్తారు. దేవకీదేవి ప్రసవించింది శీఘ్రంగా రమ్మని కోరారు. అష్టమ గర్భం గదా! ఆ మాట వినంగానే కంసుడు గాభరాతో పక్క మించి ఒక్కసారి ఉదుట్టున లేచాడు. వాళ్ళు లేచేసరికి ఆ ఉదుటులో అడుగులు తడబడిపోయినాయి. తల వెంట్రుకల ముడి విడిపోయింది. వీపు మీద వేళ్లాడుతోంది. మీద వస్త్రం చీరాడిపోతోంది. రోషాగ్నితో మిక్కిలి క్రూర ప్రవృత్తితో పురిటింటి లోపలికి వచ్చేసి ఆ బిడ్డను చంపబోయాడు. అంతా దేవకి ఏం చేసిందంటే, దేవకీదేవి అడ్డం వచ్చి ప్రార్థించింది. "అన్నా, అన్నా, అన్నా ఊరుకో, ఇది మగపిల్లాడు కాదు. అష్టమ గర్భం మగపిల్లాడు అన్నావు. ఇది మగపిల్లాడు కాదు. అన్న శమింపుమన్న తగదల్లుడు గాడిది మేనకోడలవు మన్నన సేయుమన్న విను మానిని చంపుట రాత పాడి గాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు ఓవు త్రోవ బోవన్న భవత్ సహోదరి గదన్న నినున్ శరణంబు వేడెదన్." ఆ తల్లి దేవకీదేవి అప్పటికి 6 కొడుకులు పోవడం చూసింది ఆవిడ. యోగమాయ ఎవరికన్నా పాపం గబుక్కున కంసుడు కాళ్ళు పట్టేసుకుంది. ఏడుస్తోంది. "అన్నా, ఓర్పు వహించవయ్యా, క్షమించు, ఊరుకో, నీ కోపం వద్దు. ఇది నీకు తగిన పని కాదు. పుట్టింది ఎవరనుకుంటున్నావు? మేనల్లుడు కాదు, మేనకోడలన్నా. మన్నించు, నా మాట విను. ఆడవాళ్ళని, స్త్రీని వధించడం అందులో పాపని. రాజులకు మర్యాద కాదు కదా! మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునే విధంగా ప్రవర్తించు. మహాత్ములు వెళ్ళే మార్గాన్ని అనుసరించు. నీకు తోడబుట్టిన దాన్ని కదా నేను. నన్ను దుఃఖపెట్టడం నీకు మర్యాద కాదు కదా!
నిన్ను శరణు వేడుకుంటున్నాను అని ఆవిడ కాళ్ళ మీద పడిపోయింది కంసుడిని ఏడ్చేస్తోంది. కట్ట యార్గురు కొడుకుల బట్టి వధించితివి యాడు బడిచిది కోడల్ నెట్టన సంపగవలనే కట్టడివి గదన్న ఎన్న కరుణింపగదే. అయ్యో పసిపిల్లలు, ఆరుగురు కొడుకులను పట్టి వధించావు అన్నయ్య. ఇది ఆడపిల్ల అన్నయ్య, నీ కోడలు అన్నయ్య, మేనగోడలు, దీన్ని కూడా చంపాలా? మహాక్రూరుడు పనిచేసే ఇది చేసే పనిది, కరుణను చూపించన్నా అని ఆవిడ ఏడుస్తోంది. పుత్రుడు నీ బ్రతుకునకును శత్రుండని వింటిగాన సమయింపదగుం పుత్రులకు నూతనైతిని పుత్రీ దానంబు చేసి పుణ్యము గనవే. అన్నయ్య, కుమారుడైతే నాకెవడైనా కుమారుడు పుడితే నీ ప్రాణానికి శత్రువు అని కదా ఆకాశవాణి చెప్పింది. ఆ మాట విన్నావు కదా. కానీ పుట్టింది పసివాడైతే చంపడంలో అర్థం ఉంది. నా ఆరుగురు కొడుకుల్ని నువ్వు అలాగే చంపేశావు. కానీ అన్నయ్య, ఇది ఆడపిల్ల అన్నయ్య. పుత్రులకు ఎలాగూ నేను నోచుకోలేదు. కనీసం ఈ ఒక్క కూతుర్నైనా దానం చేసి నాకు పుణ్యం కట్టుకో అన్నయ్య అని ఏడుస్తోంది ఆవిడ. దేవకీదేవి. దేవకీదేవి ఈ విధంగా పలికి పైద కొంగు సవరించుకుంది. పుత్రికా వ్యామోహం ఆవరించింది ఆవిడ్ని. పరితాపంచే కలవరపడుతూ ఏడుస్తూ కూతురైన యోగమాయను మక్కువతో రొమ్ము కద్దుకుంది. తన చెక్కిలి ఆ బిడ్డ చెక్కిలి మీద మోపింది. పైట చెరగును ఆ పసికోన మీద కప్పింది. గొంతెత్తి గట్టిగా ఏడవతడం చేస్తోంది ఆవిడ దేవకీదేవి. మాకి ఎంత దుఃఖం వస్తుందో మనకు కూడా. ఆ ఏడుపు వింటున్న కంసుడు రెచ్చిపోయాడు. విచక్షణ లేదు. సోదరిని తిడుతున్నాడు. కన్ను మిన్ను కాననే కావరంతో ఆ చిన్న పాప కాళ్ళను పట్టుకుని లాగేశాడు. ఒడిసి పట్టుకుని లాగి నేల మీదకి విసిరేశాడు. చంటిపిల్ల కాళ్ళని పట్టుకుని లాగేశాడు. అయితే ఆవిడ యోగమాయ. ఆ బాల నేల మీద పడలేదు, రివ్వున ఆకాశానికి ఎగిసిపోయింది. దేవలోక పుష్ప పరిమళాల ఘమఘమలతో, మణిమయ హారాలతో, దివ్యాలంకారాలతో శోభిల్లుతూ ఆకాశంలో విరాజమానంగా గోచరించింది. 8 చేతులతో ఆ దుర్గాదేవి అవతరించింది. ఆమెకు గల 8 చేతుల్లో ధనస్సు, బాణం, శంఖం, చక్రం, గద, డాలు, ఖడ్గం, శూలం అనే దివ్యాయుధాలను ధరించింది. ఆకాశంలో సిద్ధులు, చారణులు, కిన్నెరులు, గరుడులు, గంధర్వులు మొదలైన వైమానికులందరూ ఆవిడకి కానుకలిస్తూ స్తుతిస్తున్నారు. ఆవిడని సంతోషపెట్టే విధంగా అందరికీ కనిపించింది ఆ తల్లి. అప్సరసలు నర్తిస్తున్నారు. వారిని అభినందన పూర్వంగా చూస్తోంది. కంసుడి వైపు తీవ్రమైన దృక్కులతో చూసింది. చూపును సారించి అతను భయపడే విధంగా ఇలా అంది. తెంపరివై పోరింబురిని దేవకి బిడ్డల జిన్ని కుర్రలం చంపితి వింకనైన నుపశాంతి వహింపక రాల మీద నొప్పింపగ నిశ్శిరో ఇదియు బీరమే నా సరసంజనించి నిన్ చంపెడు వీరుడొక్క దశ సత్కృతి నొందెడు వాడు దుర్మతి. ఓ దుర్మార్గుడా, ఓ దుష్టుడా, గట్టిగా అందావిడ. కంసుడిని ఉద్దేశించి అంది. ఆవేశంతో యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఈ దేవకీదేవి 6 కుమారులను నువ్వు చంపేశావు. అంతటితో ఆగలేదు. పసిబిడ్డ ఆడపిల్ల అని చూడకుండా రాతి మీద కొట్టి చంపేందుకు సిద్ధపడ్డావు కదా. ఇదేనా నీ పరాక్రమం? నిన్ను చంపే వీరుడు నాతో పాటుగా జన్మించి ఒకచోట భద్రంగా పెరుగుతున్నాడు సుమీ అని పలికింది ఆవిడ. కంసుడికి చెప్పేసింది. మహనీయ గుణాస్పదయై మహిళో నాదేవి జనము మన్నింపంగా బహునామ నివాసంబుల బహునామములంజరించే భద్రాత్మికయై. ఆ దుర్గాదేవి అవతరించి ఆవిడ అదృశ్యమైంది. ఆ గొప్ప గుణాలకు ఉనికిపట్టైన ఆ తల్లి, ఆ యోగమాయ తన భక్తులకు శుభాలిచ్చే విధంగా సకల జనులు మన్నింపగా అనేక స్థలాలలో మనం అమ్మవార్లను కొలుస్తున్నాం కదా, అనేక నామాలతో ఆరాధ్య దేవతగా నిలిచింది. అంత ఆ యోగమయ పలికిన పలుకులు కంసుడి చెవులకు వాడైన బాణాల్లాగా సోకాయి. దాంతో మిక్కిలి దిగులు చెంది ఆ మనస్సుతో చేష్టలు దక్కినవాడైపోయాడు. చూశాడు అమ్మవారిని చూడడమే పుణ్యం. మొహం చిన్నబుచ్చుకున్నాడు. ఏం చెయ్యాలి? ఇంక చేసేదేమీ లేదు. అష్టమగర్భం అయిపోయింది. ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడు. ఇక్కడ ఈ ఈ పిల్ల కాదు, ఈవిడ యోగమాయ అమ్మవారు.
దేవకి వసుదేవులని దగ్గరికి ముందర మొహం చిన్నబుచ్చేసుకున్నాడు. ముందర స్థిమితపడ్డాడు. దేవకి వసుదేవులను దగ్గరికి రమ్మన్నాడు. ఆదరంతో వాళ్ళని గౌరవించాడు. వాళ్ళతో ఇలా అన్నాడు: పాపుడ, బాలఘాతకుడ, బంధు విరక్తుడ, దుష్టచిత్తుడన్, గోపనున్ గోపనుడన్, జరన్మృతుడ, క్రూరుడ, బ్రాహ్మణ హంతభంగి, మీ పాపల జంపితిన్, బయలి పల్కుల నమ్మితి సాధులారా, నా పాపములుగ్గడింపక కృపాపరులై కనరే క్షమించరే. ఆ కంసుడికి పశ్చాత్తాపం వచ్చిందంటే పశ్చాత్తాపం రాదు కానీ అప్పటికి అప్పటికి అనిపించింది మాట్లాడాడు వాళ్ళతో. నేను పాపం చేశాను. నేను మహాపాపిని. దేవకి వసుదేవులు ఇద్దరిని కూర్చోబెట్టి స్థిమితపడి నేను మహాపాపం చేశాను. చంటి పిల్లలను చంపేశాను. ఆకాశవాణి మాటలు విని బంధువుల మనసులందరినీ తల్లడిల్లా చేసిన వాడిని. బంధువులందరూ తిట్టుకునేట్టు చేశాను. దుష్టచిత్తుణ్ణి. కోపం నా కళ్ళని కప్పేసింది. అంటే అది కూడా తెలిసింది కంసుడికి. బతికున్న చచ్చినవాడి కింద లెక్క నేను. చాలా క్రూరుణ్ణి. బ్రహ్మహత్య చేసిన దాంతో సమానంగా మీ పిల్లలందరినీ, చంటి పిల్లల్ని చంపేశాను. బయట వాళ్ళు చెప్పే మాటలు నమ్మాను. ఎందుకంటే నారదుడు చెప్పాడు కదా! నారదుడు నువ్వు రాక్షసుడివి, వాళ్ళందరూ దేవతలు. ఈ పుట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఎవరు నిన్ను చంపుతారో తెలీదని చెప్తే కదా అందరిని చంపేసింది. అని మీరిద్దరూ కూడా సజ్జనులు. నేను చేసిన పాప పనులను లెక్కించకండి. కరుణతో నన్ను చూడండి, శాంతించండి. ఒక్కడ ప్రాణులందరూ నిజోచిత కర్మములోలిద్రిప్పగా, నొక్కొక్క మేనితో బొడమి యొక్కొక్క త్రోవను రాకపోకలన్, జిక్కుల బొందుచుండుదురు చెల్మిని సంస్కృతి తోడ బాయరే, నెక్కడి హంత మీ శిశువులెక్కడి హన్యులు దూర నేటికిన్. తను తను మళ్ళా సమర్థించుకుంటున్నాడు. మీ పుత్రుల కోసం శోకించకండి. ఎందుకంటే వసుదేవుడు చెప్పాడు కదా, మనిషి పుట్టడంతోటే మరణాన్ని తెచ్చుకుంటాడని. ప్రాణులందరూ వాళ్ళ వాళ్ళ ప్రారబ్ధానికి అధీనులు. అలాగా తమ ప్రారబ్ధ కర్మలను అనుసరిస్తూ అనుకూల శరీరంతో ఒక్కో చోట జన్మిస్తూ ఒక్కో చోట మరణిస్తూ ఉంటారు. ఇందులో చంపేవాడెవరు, చనిపోయేవాడెవరు? అదేవిధంగా నేను మీ బిడ్డలను చంపినవాడిని కాను, వాళ్ళు చంపబడిన వాళ్ళు కాదు. కాబట్టి నన్ను నిందించొద్దు. వాళ్ళకి సమయం అయిపోయింది. నాకు ఆ సమయంలో కోపం వచ్చింది, చంపాను తప్ప దీనికి నేను కారణం కాదు అని పగతుర జరచితిననియును భగతుర చేజెడి తిననియు బాలుడు దలచున్, పగ చెలుములు లేవాత్మకు బగ చెలుముల కీలు కర్మ బంధము సుండి. మనకు ఈ కంసుడు ఇస్తున్నాడు, ఒక సందేశం ఇస్తున్నాడు. పగవారిని తాను బాధ పెట్టానని, పగవారి చేత తాను బాధించబడ్డానని తెలివి లేనివాడు మాత్రమే అనుకుంటాడు. ఆత్మకు రాగద్వేషాదులు లేవు. పగ చెలిమి అనేవి రెండు కూడా తను చేసుకున్న కర్మబంధమే సుమా అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు పాపం. కంసుడు ఈ విధంగా పలికి చెల్లెల దగ్గర దుఃఖించాడు. అయ్యో నేను తప్పు చేశాను అని బాధపడుతూ దేవకి వసుదేవుల పాదాలు పట్టేసుకున్నాడు. క్షమించండి నన్ను. సంకెళ్లను ఊడదీయించాడు. ప్రీతిగల మాటల చేత చుట్టరికపు మాటలు పలికాడు. అప్పటిదాకా లేదు. అలాంటిది నువ్వు నాకు చెల్లెలివి, నువ్వు నాకు బావవి అని చుట్టరికపు మాటలు పలికాడు. దాంతో వాళ్ళు కూడా పాపం తను చేసిన నేరాలను తలుచుకొని పశ్చాత్తాపడుతున్న కంసుడిని చూసి కోపాన్ని వదిలిపెట్టేశారు. వసుదేవుడు కంసుడితో బావతో ఇలా అన్నాడు: బావా నీ వచనంబు నిక్కము సుమి, ప్రాణుల్గత జ్ఞానులై నీవేనంతును లోభమోహమదభి నిర్మిత్రతామోద శోకావేశంబులు నుండురుం బొడుతు రేఖాకారుడై సర్వరూపావిష్టుండకు నీశ్వరుందెలియలేరన్యోన్య విభ్రాంతలై. బావా నువ్వు చెప్పిన మాటలు యథార్థం. కంసుడితో వసుదేవుడు అంటున్నాడు, ప్రాణులు తెలివి లేని వాళ్ళు ఆ పరమాత్మని, ఏకాకారుడు సర్వప్రాణుల్లో ఉన్నవాడు ఆయన భగవంతుడిని తెలుసుకోలేరు. నువ్వు నేను అనే భేదబుద్ధిని కలిగి ఉంటూ లోభము, మోహము, మదము, భయము, శత్రుత్వము, సుఖము, దుఃఖము, శోకము, ఆవేశము మొదలైన దుర్గుణాలతో కూడి ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు. అనేక ఆకారాల్లో నిండి ఉన్న ఆ ఒక్క నేను అయిన ఆ ఈశ్వరుణ్ణి చపల చిత్తం చేత తెలుసుకోలేరు. ఆ విధంగా ప్రసన్నులైన దేవకి వసుదేవుల దగ్గర అనుమతి తీసుకొని కంసుడు ఇంటికెళ్ళిపోయాడు కానీ కంసుడేం మారలేదు. ఎటొచ్చి దేవకి వసుదేవులకి ఆ సంకెళ్ళు తీయించేశాడు అంతే. వాళ్ళు కారాగారంలోనే ఉన్నారు.
ఆ రాత్రి గడిపి మర్నాడు ఏం చేశాడంటే తన మంత్రులందరినీ పిలిపించాడు. ఎందుకంటే యోగమాయ చెప్పింది కదా! యోగమాయ వల్ల తను విన్నాడు కదా వృత్తాంతం. ఏకాంతంగా కంసుడు వాళ్ళతో అన్నాడు. కంసుడు మంత్రులందరికీ కూడా, ఇదిగో యోగమాయ నాకేం చెప్పిందంటే, ఇదిగో యోగమాయతో పాటే నిన్న అర్ధరాత్రి యోగమాయతో పాటు పిల్లాడు పుట్టి పెరుగుతున్నట్ట. వాడెక్కడ పెరుగుతున్నాడో చూడాలి. వాడే నన్ను చంపుతాట అని యోగమాయ చెప్పింది అని మంత్రులతో చెప్పాడు. చెప్తే అప్పుడు ఆ మంత్రులు ఒక రాజు దుర్మార్గుడైతే మంత్రులు కూడా దుర్మార్గులే అవుతారు. వాళ్ళేమన్నారంటే, "ఇట్టైన దడయనేటికి పట్టణముల మందలందు పల్లెల నెల్లన్ బుట్టెడి పెరిగెడి శిశువుల బట్టి వధించెదం మమ్ము పంపు మధీసా." కంసుడికి వాళ్ళు ధైర్యం చెప్పారు. అయితే మనం ఎందుకు ఆలస్యం చేయడం? నిన్న రాత్రి అర్ధరాత్రి పుట్టాడు ఎవడో అంటున్నారు కదా! పట్టణాల్లో, పల్లెల్లోనూ, మందల్లోనూ పుట్టి పెరుగుతున్న పసిపిల్లలందరినీ పట్టుకొని వధించేస్తాం, అనుజ్ఞ ఇవ్వండి అని కంసుడికి ఒక దుర్మార్గుడైన రాజుకి దుర్మార్గులైన మంత్రులు చెప్పారు. ఈ సంచికని ఇక్కడితో ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. శ్రీమన్నారాయణ నమోऽస్తు తే. జయ శ్రీకృష్ణ.